వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి పూజా విధానం మీరు సింపుల్గా చేసుకుంటాను, మాకు బ్రహ్మగారు దొరకరు, మాకు ఏ రకమైనటువంటి అది లేదు ఇది లేదు అనుకుంటే మాత్రం ఈ యొక్క వీడియో మీకోసమే అని చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగా మీరు చేయాల్సినటువంటి పని ఏమిటి అంటే మాత్రం మీరు ఎక్కడైతే ఆసనాన్ని వేద్దాం అంటే అమ్మవారికి ఒక పీఠాన్ని పెట్టాలి అనుకుంటున్నారో ఆ పీఠం పెట్టేటటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ఒక ప్లేస్ మీద మంచిగా శుభ్రం చేసి మీరు పెట్టాల్సుకున్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అక్కడ పూజా సామాగ్రి విత్ ప్రసాదంతో సహా అన్నీ కూడా సిద్ధమైతే చేసుకోండి. ప్రతి ఒక్కటి కూడా అందుబాటులో ఉండేటట్టు చూసుకోండి. అంతేకాకుండా ఒక్కసారి కనుక మీరు వ్రతంలో కూర్చుంటే అంటే లేక పూజలో కూర్చున్నట్లయితే మళ్ళీ ఇతరులతోని మాట్లాడకూడదు, ఇతరులతోని ఈ లేచి నిలబడకూడదు, రకరకాలైనటువంటి సంభాషణలు ఏవి కూడా చేయకూడదు అనమాట. ఆ రకంగా ఉంటేనే మీరైతే ఈ పూజ అనేది మొదలుపెట్టుకోండి. అంటే లైక్ అన్ని సంభారాలు అన్నీ కూడా సిద్ధం చేసుకోండి అని చెప్పేసి అంటున్నాను. సిద్ధం చేసుకున్న తర్వాత పూజ అనేది మొదలుపెట్టుకోండి. ఒక్కసారి వన్స్ పూజలో కూర్చున్నట్లయితే మీరు మరి ఇంకో ముచ్చట ఉండదు అనమాట. అన్నీ కూడా అందుబాటులో ఉండాలి. ఎందుకు అంటే మాత్రం మీరు ఎప్పుడైతే పూజ మధ్యలో కనుక ఇతరులతో మాట్లాడినా అదేవిధంగా లేచి నిల్చున్నా వ్రతభంగం కలిగేందుకు అవకాశం ఉంటుందన్నమాట. అంతేకాకుండా మరి ఇతరులతో మాట్లాడితే ఏమవుతుంది అని అంటే మాత్రం సింపుల్గా నువ్వు ఇప్పటిదాకా చేసినటువంటి పూజ ఏదైతే ఉందో అది మొత్తం కూడా వాళ్ళకైతే వెళ్ళిపోతుంది అనమాట. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, మేజర్గా మరి గుర్తుపెట్టుకోండి. కంపల్సరీ చేయాల్సినటువంటి పని ఇదనమాట. అర్థమైందా? ఇక మరి అమ్మవారికి పూజ చేసుకోబోయే ముందు మీరు ఏం చేయాలి అంటే మాత్రం ఆసనం పీట ఎక్కడైతే వేస్తున్నారో పీట అనేది వేసేటప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసేందుకు వీలుగా మీరైతే పీటని వేయండి, ఆసనాన్ని వేయండి. అంటే లైక్ ఒక గోడకు పెట్టేయకుండా మధ్యలో అంటే లైక్ మీ యొక్క హాల్లోనో లేకపోతే మీ ఇంట్లో ఎక్కడైతే బాగా స్పేస్ ఉంటుందో మధ్యలో ఏదైతే స్పేస్ ఉంటుందో అక్కడ మీరు పెట్టేసి ఆ యొక్క అమ్మవారి చుట్టూ ప్రదక్షిణకు వీలుగా చేసుకోండి. అప్పుడు మాత్రమే వ్రత ఫలితం అనేది ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ యొక్క కల్పంలో ఏ విధంగా చెప్పబడిందో అదే విధానాన్ని నేను చెప్తున్నా, అంతే, అంతకు మించి ఏం లేదనమాట. మధ్యలో పెట్టినట్లయితే అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసేందుకు వీలుగా ఉంటుంది. ప్రదక్షిణ చేయడానికి సౌకర్యంగా ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉందో ఆ ఒక ప్లేస్లోనే పెట్టుకోండి పీఠాన్ని. మరి పీఠం పెట్టాల్సినటువంటి ప్లేస్లో ఆవు పేడతో కానీ గోమూత్రంతో కానీ లేదంటే పసుపు నీళ్ళతో కానీ మంచిగా శుద్ధి చేయండి. శుద్ధి చేసిన తర్వాత పీఠం పెట్టిన తర్వాత దాని మీద ఒక రవికల బట్ట కప్పి దాని మీద బియ్యం పోసిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే మాత్రం సింపుల్గా అమ్మవారి యొక్క ఫోటో లేదంటే కలశం ఉంటే కలశం, విగ్రహం ఉంటే విగ్రహం, అది కూడా లేదు అనుకుంటే మాత్రం పసుపు ముద్ద, అది కూడా లేదు అని అనుకుంటే మాత్రం ఒక రాయి మీద బొట్టు పెట్టి ఆ అమ్మవారి యొక్క పూజలను చేసుకోవచ్చు. రూపాయి బిల్లు ఉంటే రూపాయి బిల్ల, రూపు ఉంటే రూపు, ఏది ఉన్నా కానీ మీరైతే చేసుకోవచ్చు అనమాట అమ్మవారి పూజ. అర్థమైందా? ఈ రకంగా అమ్మవారి యొక్క పూజనే చేసుకోవచ్చు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా. మరి పెట్టేసిన తర్వాత అమ్మవారికి ఇప్పుడు పూజ చేసే ముందు దీపాలను వెలిగించండి. దీపాలను ఏ విధంగా వెలిగించాలి? గణపతిని స్మరించుకుంటూ ఆ యొక్క దీపాలను వెలిగించండి. దీపాలను వెలిగించిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారు అని అంటే మాత్రం ఆచమనం చేయండి. 3 సార్లు ఆచమనం చేసి ఒకసారి చేయి కడుక్కున్న తర్వాత మీరు ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం చేసిన తర్వాత ఇప్పుడు మీ యొక్క గోత్రనామాలు ఏవైతే ఉంటాయో వాటిని చెప్పుకొని మీ యొక్క కోరిక ఏదైతే ఉందో దాన్ని చెప్పుకోండి. మీ గోత్రనామాలు తెలియకుండా ఎవరైతే ఉంటారు కదా, ఆ గోత్రనామాలు తెలియకపోతే ఏం చేయాలంటే మాత్రం సింపుల్గా మీరు మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరికను చెప్పుకోండి. కోరిక చెప్పుకున్నారు కదా, మీకు మీ ఏ కోరిక కావాలో ఆ కోరిక చెప్పుకోండి. కోరికని అనుసరించి మీరు ఈ పూజ చేస్తున్నాను అనేటువంటి భావన చేసి మీరు ఏం చేస్తారు అని అంటే మాత్రం 2 అక్షంతలు తీసుకొని ఒక చెంబు తీసుకొని దాంట్లో నీళ్ళు పోసి ఆ అక్షంతలు దాంట్లో వేసి 2 పసుపు కుంకుమ దాంట్లో వేసి ఆ ఒక నీళ్ళను తిప్పి 2 సార్లు కళ్ళగద్దుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మాత్రం ఆ ఒక చెంబు మీదనే మంచిగా అరిచేయి పెట్టి గంగా అంటూ 3 సార్లు గంగమ్మని అందులోకి ఆవాహన చేసి దాని తర్వాత మీ మీద ఒకసారి నీళ్ళు చల్లుకోండి. అవే నీళ్ళు అమ్మవారి మీద నీళ్ళు చల్లండి, అదే నీళ్ళు. అదేవిధంగా మీరు తెచ్చుకున్నటువంటి పూజ ద్రవ్యాలు, నైవేద్యం వాటన్నిటి మీద కూడా నీళ్ళు చల్లండి. అవి అన్నీ కూడా పూజకి అర్హురాళ్ళు అవుతాయి అన్నమాట. అంటే లైక్ శుద్ధి అయిపోతాయి అని చెప్పుకోవచ్చు. శుద్ధి అయిపోయినాయి కదా. శుద్ధి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క గణపయ్యకు మంచిగా మనమైతే పూజన చేసుకోవాలన్నమాట. గణపయ్యకి ఏ విధంగా పూజ చేసుకోవాలి అంటే మాత్రం గణపయ్యను మంచిగా ఎంచక్క మీరైతే అలంకరణ చేసుకోండి. పూలతో అలంకరణ చేసుకున్నారు కదా. పూలతో అలంకరణ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మాత్రం సింపుల్గా ఆయనకి ధూపం 2 అగరవత్తులు వెలిగించి ఆయనకు ధూపం అయితే వేసేసేయండి. ధూపం వేసేసారు కదా. ధూపం వేసేసిన తర్వాత ఆయన ముందు ఓ పండో ఓ ఫలము అంటే ఏదో ఒకటి
మీ బెల్లం ఉంటే బెల్లమో, చక్కెర ఉంటే చక్కెర, ఏదో ఒకటి పెట్టేసి ఆయనకి మంచిగా ఎంచక్క నివేదన చేయండి. నివేదన చేసిన తర్వాత ఆయనకి హారతి ఇవ్వండి. హారతి ఇచ్చేసి, అయ్యా ఈ రకమైనటువంటి పూజ ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా నాకు కొనసాగించు, ఈ యొక్క వ్రతాన్ని ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా నన్ను కొనసాగించు తండ్రి అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆయనకి క్షమాపణలకు చెప్పుకొని మరిగా ఆ యొక్క పూజ, అమ్మవారి యొక్క పూజ అనేది మొదలు పెట్టుకోవాలన్నమాట. మరి అమ్మవారి యొక్క పూజ మొదలు పెట్టుకోవాలి అని అంటే మాత్రం మీ దగ్గర ఎట్లా సౌలభ్యంగా ఉంటే అట్లా చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి అమ్మవారి యొక్క పూజలో? మొట్టమొదటిగా మరి షోడశోపచార పూజ వస్తే పూజ చేసుకోండి, లేదు అనుకుంటే లేదు. మరి ఒక బుక్లో ఉండి చూసుకొని చేసుకుంటామనుకుంటే చేసుకోవచ్చు. చదువు రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఇలా చేసుకోవాలి అని అంటే మాత్రం సింపుల్గా అమ్మవారి ఫోటోకి మంచిగా అలంకరణ చేసుకోండి. పూలతో అలంకరణ చేసుకున్న తర్వాత అమ్మవారికి బొట్టు పెట్టి, ఆ తర్వాత అమ్మవారికి ధూపం, అదే మనకి అగరవత్తులు వెలిగించి అమ్మవారికి చూపించి, ఆ తర్వాత అమ్మవారికి నివేదన, మీరు చేసినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో దాన్ని అమ్మవారి ముందర పెట్టేసి అమ్మవారికి చూపించి, అమ్మవారికి చేసిన తర్వాత హారతి ఇచ్చేసి, హారతి ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే మాత్రం మీరు సహస్రనామం వస్తే సహస్రనామం, లేదు అని అనుకుంటే అష్టోత్తరనామావళి వస్తే అష్టోత్తరనామావళి, అమ్మవారి యొక్క రకరకాలైనటువంటి పేర్లు పలుకుతారు కదా, వాటన్నిటితోని మీరైతే అమ్మవారికి పూజనే చేసుకోవచ్చు అనమాట. మీరు కనకదార వస్తే కనకదార, ఏది ఉంటే అది లలిత సహస్రనామం వస్తే లలిత సహస్రనామం, వాటన్నిటితో కూడా మీరైతే అమ్మవారికి పూజన చేసుకోవచ్చు. అర్థమైందా? పూజ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి హారతి ఇచ్చి అక్కడ పెట్టేసి వ్రత కథ అనేది ఉంటుంది. వ్రత కథ అనేది కంపల్సరీ వినాలన్నమాట. ఇప్పుడు వ్రత కథ అనేది వినండి, వ్రత కథ అనేది కంపల్సరీ వినండి. వ్రత కథ వినకపోతే మాత్రం దీనికి సంపూర్ణమైనటువంటి ఫలితం అనేది దొరకదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. వ్రత కథ మరి ఏ విధంగా ఉంటుంది, ఏం కథ అని చెప్పేసి యూట్యూబ్లో బొచ్చడి వీడియోస్ ఉన్నాయి, వాటిని పెట్టుకొని వ్రత కథ అనేది వినండి. వ్రత కథ విన్న తర్వాత ఒకసారి నిల్చొని అమ్మవారికి ప్రదక్షిణ చేయండి. అమ్మవారికి ప్రదక్షిణ చేయండి. అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత అమ్మకి క్షమాపణ చెప్పుకోండి. అమ్మ, నేను చేసినటువంటి పూజలో ఏ రకమైనటువంటి దోషాలు ఉన్నా, లేకపోతే అక్షర దోషం ఉన్నా, ఏ దోషం ఉన్నా కానీ నన్ను క్షమించు, ఏ రకమైనటువంటి దోషం ఉన్నా నన్ను క్షమించి, ఒక చంటి బిడ్డగా నన్ను భావించి ఆ ఒక్క తప్పులను క్షమించు తల్లి అని చెప్పేసి అమ్మవారి ముంగట మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని 2 అక్షంతలు అమ్మవారి మీద వేసి అమ్మవారి యొక్క ప్రసాదాన్ని మంచిగా స్వీకరించి మీ యొక్క భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకొని అమ్మవారికి ఆ ఒక తాంబూలం ఇచ్చిన ఇంటికి వచ్చినటువంటి ముత్తైదులకు ఆ ఒక తాంబూలం ఇచ్చేసి ఎంచక్కా మీ యొక్క కార్యక్రమాన్ని ముగించుకోవచ్చు అనమాట. ఇది ప్రాసెస్. ఈ రకంగా మనం చేసుకున్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా ఉండేందుకు అవకాశం ఉంటుందన్నమాట. మరి ఎంటైర్ పూజ మొత్తం కూడా ఈ రకంగా చేసుకోవచ్చు, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా. మరి ఇలా కూడా రాదు అని అనుకుంటే మాత్రం మీరు మీ ఇంట్లో రెగ్యులర్గా ఏ విధంగా అయితే చేసుకుంటారో అలా చేసుకొని దాని తర్వాత అమ్మవారికి వ్రత కథ ఏదైతే ఉంటుందో దాన్ని వినండి. దాన్ని విని అమ్మవారి చుట్టూ ప్రదక్షిణ చేసి అమ్మవారికి క్షమాపణ చెప్పి ఆ తర్వాత మీ యొక్క భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకొని వచ్చినటువంటి ముత్తైదులకి అమ్మవారికి తాంబూలాది కార్యక్రమాలు ఇచ్చే ప్రయత్నం చేసుకోండి. ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి అన్నప్రసాద కార్యక్రమాలు అంటే మనకి ఒక వాటి అన్నిటి కూడా చేస్తూ ఉంటారు కాబట్టి చేసుకోవచ్చు, ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా. అర్థమైందా? మరి ఈ రకంగా మీరైతే ఈ యొక్క వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అందాలి అనేటువంటి ఉద్దేశంతో చేశాను. మరి ఆడంబరాలకు పోయి చేయించుకుంటాను అనుకుంటే చేసుకోవచ్చు, లేదనుకుంటే లేదు. మరి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలా వద్దా అంటే అది మీ ఇష్టం, ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. రూపు కొనాలి అని అంటే మాత్రం అది కొనాలి అనేటువంటి భావన ఎప్పుడు పోతుందో నాకు అర్థం కాదు, కానీ అది ట్రెండ్ చేశారనమాట. రూపు ఉంటేనే పూజ చేసుకోవాలి అని చెప్పేసి అలాంటివి ఏవి కూడా లేవన్నమాట. మీకు నచ్చినటువంటి విధంగా అమ్మవారిని భావన చేసుకొని మీరైతే పూజ చేసుకోండి, అంతే. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మరి ఈ రకంగా కనుక మీరు చేయగలిగితే మాత్రం ఆ ఒక అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీకు కలిగేందుకు అవకాశం ఉంటుందన్నమాట. అంగురు ఆర్భాటాలకు పోతే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నీ ఇంట్లో మొత్తమే లేదు కదా, మొత్తమే లేనప్పుడు అంగురు ఆర్భాటాలకు పోతే అమ్మవారిని ఇప్పుడు అమ్మవారికి ఈ రకమైనటువంటి రకరకాలైనటువంటి వైభవయుతంగా నువ్వు చేసావు, అమ్మవారు నీకు ఇచ్చేదేముంది అందులో? ఇంకా మరి అమ్మవారికి నువ్వు చేసినావు కదా, అమ్మవారిని మెప్పించావు కదా ఈ రకంగా ఆ రకంగా, మరి ఇంకేముంది ఇంకా అందులో? నీకు ఇచ్చేదేముంది అందులో? నీ దగ్గర లేదు, నీ దగ్గర ఉన్న దాంట్లో నువ్వు చేసుకో, అంతే సింపుల్గా. లేని దానికోసం పాకలాడకు, ఉన్న దాంట్లోనే చేసుకోండి, మంచిగా ఒక పూజ అనేది చేసుకోండి. మరి వీడియోకి అయితే ఇంతే. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, బాయ్ బాయ్.